ఇంత పెద్ద ఈ రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమైన సింగరేణి ఈ రాష్ట్రానికి ఆర్థికపరమైన ట్యాక్సులు రాయల్టీలు ఫండ్స్ కట్టే సింగరేణి ఈరోజు దీనికి దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు వందలాది ఫైల్స్ సంతకాలు కాకుండా ఆగిపోయిన సందర్భాన్ని ఈరోజు మనం గమనించాలి. అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే వీడిఏ డిసెంబర్ నుంచి అమలు కావాలి. వీడిఏ ప్రతి 3 నెలలకు ఒకసారి వీడియో పెరుగుద్ది. అది సంతకం పెట్టాలంటే డైరెక్టర్ ఫైనాన్స్ అనుమతి కావాలి. ఒకవైపు డైరెక్టర్ ఫైనాన్స్ లేడు, అది కూడా పెండింగ్లో ఉంది. ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఈరోజు ప్రొడక్టివిటీ అటెండెన్స్ పెరగాలని ఈరోజు ఇన్సెంటివ్ పెట్టమని చెప్పినాం. 3 నెలల ఇన్సెంట్ జనవరి ఫిబ్రవరి మార్చి పెట్టమని చెప్పినాం. కంపెనీ ఒప్పుకున్నది, ఆ ఫైల్ కూడా పెండింగ్ ఉంది. అంటే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో సింగరేణి కనుక ఇట్లా ఉంటే అసలు ఒకవైపు సింగరేణిలో ప్రొడక్షన్ పెంచమని చెప్పేటోళ్ళు లేరు. ఇప్పటి వరకు కేవలం మనుగూరు, కొత్తగూడెం, గోలేటి మాత్రమే ఈరోజు 100% ప్రొడక్షన్ వచ్చింది. మిగతా అన్ని అండర్గ్రౌండ్ మైన్లు అయితే 50% ఎబోనే ఉన్నాయి. మేనేజ్మెంట్ స్ఫూర్తిదాయకంగా మరి ఏంది మీరు కార్మికులను ఉద్దేశించి ప్రొడక్షన్ పెంచండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఇంత నిరుత్సాహపరిచే ఈరోజు ఈ సింగరేణి ఉంటే అసలు మనం ఈ సింగరేణిలో కార్మిక వర్గానికి రేపు భవిష్యత్తు ఉన్నదా, ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే చైర్మన్ పర్మనెంట్గా నిర్ణయం చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చైర్మన్ వేయకపోవడం అనేది చాలా విచారకరం. అందుకనే ఏఐటీసీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇంకొక వారం రోజుల్లో కనుక పోస్టింగ్ చేయకపోతే కేవలం సింగరేణిలో పర్మనెంట్ చైర్మన్ చేయాలనే ఒక ఉద్యమం మేము తీసుకుంటామనేది కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు సింగరేణిలో మీరు చూడండి, కార్మికులు మొత్తం గందరగోళ పరిచే విధానాన్ని మిగతా సంఘాలు చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, విమర్శ చేయండి, కాదంటలేదు. విమర్శ ఏ స్థాయిలో చేయాలి, ఆహ్వానించేదగ్గర చేయాలి. ఈరోజు ఏఐటీసీ వైఫల్యం అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్న మిత్రులకు, మెడికల్ బోర్డు అనేది ఈరోజు ఏఐటీసీ పోగొట్టిందని చాలామంది చెప్తా ఉన్నారు. ఈరోజు ఎవరి పరిధిలో ఉంది మెడికల్ బోర్డు? ఎవరి పరిధిలో ఉంది? ఈరోజు స్వయంగా సింగరేణి ఏమి చేయలేని పని. ఈరోజు కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్కను చంపేట విధంగా అసలు మెడికల్ బోర్డు విధానంలో ఒక నెల ప్రెస్లో లక్షలాది రూపాయల కుంభకోణం జరిగిందని ప్రకటించారు. ఎవరు ప్రకటించారండి? అది యూనియన్లకు సంబంధమా? అప్పుడు నడిచేది మెడికల్ బోర్డు ఏదో 6 లక్షలకు 5 లక్షలకు తీసుకొని నడిచేది. కానీ కుంభకోణం జరిగిందని కార్మికులను వేధించి ఏసీబీ దాడులు చేయించి జైల్లో పెట్టించి అనేక రకాల చిత్రహింసలు అన్ని ఏరియాలో చేసిన సంగతి ఎవరు చేసింది? ఇది మేనేజ్మెంట్లో పార్టు ఎవరు నిర్ణయం చేయాలి? ఇది వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినాం మేము. మా అధ్యక్షులు మా గౌరవ అధ్యక్షులు సాంబశివరావు గారి ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని స్వయంగా మేమే కలిసి చెప్పినాం 6 సమస్యల మీద. ఈ సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టాలి. ఎందుకంటే ఎవరో పెడతామంటే ఆశ, కొడతామంటే భయంలాగా కార్మికులందరినీ దరఖాస్తులు తీసుకున్నారు. ఇంకా 2000 పెండింగ్ ఉన్నాయి. మెడికల్ బోర్డు పెట్టట్లేదు చెప్పినాం. కారుణ్యం అనేది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. అది తర్వాత ఈరోజు మీరు వచ్చినాక పోయిందని కార్మికులు అనుకుంటా ఉన్నారు. ఇది కనుక ఇబ్బంది అయితే మీ ప్రభుత్వానికి చెప్పినాం, వెంటనే చెప్పమని చెప్పినాం. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయమని చెప్పినాం. ఐటీ మీద పెర్క్స్ అది రిఫండ్ చేయమని చెప్పినాం. డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పినాం. మారు పేర్ల సమస్య కూడా ఇది రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలి, దాన్ని కూడా అమలు చేయమని చెప్పినాం. వీరు ప్రధానమైన 5-6 డిమాండ్ల మీద గౌరవ ముఖ్యమంత్రిని కలిసినాం. కలిసి 2 నెలలు అయిపోయింది. ఇంతవరకు దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. ఈరోజు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సింగరేణి పరిధిలో అయ్యేది గ్యారెంటీ చేయాలి. అందుకనే మేము కూడా చూస్తూ ఉన్నాం. మేము కూడా ఓపికతోని ఇంకొక పర్మనెంట్ చైర్మన్ లేడని ఆగుతా ఉన్నాం. ఇప్పటికే సమ్మె నోటీస్ కూడా రెడీ చేసినాం. అవసరమైతే ఈ సింగరేణిలో ఏవైతే ఈ యొక్క నిర్ణయాలు అమలు కాకపోతే తప్పక కార్మిక సమస్యల మీద రాబోయే రోజుల్లో ఒక సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా ఏఐటీసీ సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తాం.